హాయ్ మామ. అంకుల్స్ సరిగ్గా డ్యూటీ చేయకుంటే ఆంటీలు ఎలా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. చూశారు కదా మామ, ఈ వీడియోలో మనం మింగేది వీళ్ళనే. మింగడం అంటే అలాంటి ఇలాంటి మింగడం కాదు, ఊరా మాస్ మింగడం. వీడియో పూర్తిగా చూస్తే మీరే చెప్తారు ఇది ఎక్కడి మింగడం రా మామ అని. సో లేట్ చేయకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సౌండ్ చాలా చాలా తక్కువ ఉంది, చూడడానికి నాకే 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత తక్కువ ఉంది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళని మింగేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఆంటీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆంటీ ఫస్ట్ వచ్చేసి టీచర్ అంట. టీచర్ ఉద్యోగం మానేసి మరి రోత రీల్స్ చేసుకుంటూ మన మీద రుద్దుతా ఉంటది. ఆ రీల్స్ అంటే ఎలాగో అలా భరిస్తున్నారు మామ. అసలు ప్రమోషన్స్ ఉంటాయి మామ. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ ఆంటీ గురించి ప్రమోషన్సే. ఎంత రోత ప్రమోషన్స్, ఇంత చెత్త ప్రమోషన్స్ నేను ఎక్కడా చూడలేదు మామ. ఒకసారి చూడండి ఎంత చండాలంగా ఉంటుందో. ఓ ఆంటీ నిన్నే ఆంటీ చీర కట్టడం మర్చిపోయినావా ఏంటి? రోడ్డు మీదకి అలాగే వచ్చేసావు. నీ మొగుడికి చూపించాల్సింది రోడ్డు మీదకి వచ్చి నలుగురికి చూపిస్తావు. సిగ్గుందా కొంచెమన్నా నీకు? పోయి చీర కట్టుకోండి. చూడలేకపోతున్నావు, చాలా చండాలంగా ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ముందే బయట కుర్రోళ్ళు కొంతమంది బాలేరు. ఎవరికన్నా ఎలా ఉంటుందో, ఎవడి మూడు ఎలా ఉంటుందో తెలీదు. దెంగేస్తాను. ఎవడు చేయకుండా అలాంటి పనులు, చాలా చండాలంగా ఉంటుంది. తర్వాత మీ భవిష్యత్తే ఎన్కౌంటర్ అయిపోతుంది. అవసరమా మనకు? ఇలాంటి ఆంటీలకైతే బుద్ధి లేదు, మనకైనా బుద్ధి ఉండాలి కదా. ఓమా రోడ్ మీద అదేం పాట ఏం తుంకుడు నీకు తిండి సరే ఇది ఒక్కటలే వీడియో అనుకోవచ్చు, కానీ కాదు మామ. ఈ ఆంటీ మామూలుగా చేసే రీల్స్ కన్నా ఈ ప్రమోషన్ పేరుతో చేసే రీల్స్ ఉంటాయి మామ. क्रिंजू का बाप लगते ही नो, बराबर क्रिंजू का बाप ही है आंटी. एक बार देखो तुम भी, फुल खुश हो जाते. ఎందుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు? ఏంటాంటి ఈ దరిద్రం? శుభ్రంగా పోయి పిల్లలకు పాఠాలు చెప్పుకోకుండా అవసరమా? శుభ్రంగా పాఠాలు చెప్పుకుంటే ఎంత మర్యాద ఉంటుంది. అది కాదు, మీరు ఎవరికైతే పాఠాలు చెప్పారో ఆ స్టూడెంట్ ఇప్పుడు మిమ్మల్ని ఓ రకంగా చూస్తూ ఉంటాడు. అర్థమవుతుంది అనుకుంటా. అంటే గురువు స్థానంలో చూడాల్సిన మిమ్మల్ని వాడు ఇంకో రకంగా చూస్తూ ఉంటాడు. అంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు మామ. అసలు ఈ ఆంటీని కాదు, ముందు అంకుల్ని అనాలి. ఏంటి అంకుల్ ఇది అంటే అది కాదు. మేము ఇలాంటి రోతలని మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తేనే మాకు నేత్రానందం వస్తుంది. పద్ధతిగా చేసే వాళ్ళని మేము ఎంకరేజ్ చెయ్యం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మాకు ఆ నేత్రానందం దొరకదు. ఇక్కడైతే నేత్రానందం దొరుకుతుంది. ఆ తర్వాత మేము బాత్రూమ్కి వెళ్ళి మా చేతికి పని పెట్టాలి. చదువు మీద దృష్టి పెట్టి అయ్యే చేదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. అందరూ ఇలాగే ఉన్నారు, అందుకే ఇలాంటి ఆంటీలు కూడా రెచ్చిపోతున్నారు. కొంచెం మారమ్మ. ఇప్పుడు సరి మామ ఆంటీ, ఈ ఆంటీని చూస్తే నువ్వు బాత్రూమ్ నుంచి బయటికి రావు. ఫుడ్, బెడ్, టీ, కాఫీ మొత్తం అక్కడే. ఎందుకంటే నువ్వు చేతికి పని చూపిస్తూనే ఉంటావు, రోజుకు 10 నుండి 20 సార్లు. ఎందుకంటే ఆంటీ తన టాలెంట్ చూపిస్తూ ఉంటుంది ప్రతి వీడియోలో కూడా. ఒకసారి చూడు ఎవరో ఆంటీ, మా ఆంటీని చూడగానే బాత్రూమ్ పోకపోతే అప్పుడు చెప్పు మామ. చూడు చూసావా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని కింద కామెంట్లు మీరు వేసుకుంటుంటారు మామ, కానీ జరగదు. ఎందుకంటే అక్కడ అంకుల్కే ఛాన్స్ లేదు. మీరు ఎక్కడ పోతారు మామ? ఆడికే దిక్కు లేదు చేసుకున్నోడికి. ఆడికే దిక్కుంటే ఇలా రోడ్డు ఎందుకు చెప్తారు? వీళ్ళ వ్యవహారాలు మామూలుగా ఉండవు. అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు మామ. మా ఊర్లో అయితే ఎవరు ఇలాంటి వాళ్ళు లేరు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మామ. మీరు అసలు ఎలా భరిస్తున్నారో ఏమో మరి. సరే, ఈ ఎక్కడి నుండో స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తా వీళ్ళ రోత వీడియోలు ఉంటాయి చూడు మామ. ఆంటీకి 40 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళ పాపలా బిల్డప్లు కొడతా ఉంటుంది. అది ఆంటీ రేంజ్ అంటే. ఆ ఫిగర్ కి, ఆ ఫేస్ కి మనం ఇచ్చే వాల్యూ ఆ కామెంట్ బాక్స్ లో ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఇంకో వీడియో ఉంది మామ ఆంటీది, మామూలుగా ఉండదు. గూస్ బంప్స్ వస్తాయి. నీవు గూస్ బంప్స్ అంటే ఇక్కడ రావు, ఇంకో చోట వస్తాయి. అర్థమైంది అనుకుంటే ఎక్కడ వస్తుందో ఒకసారి చూడు.
అది మామ ఫాలోయింగ్ కోసం, రీచ్ కోసం, డబ్బుల కోసం ఈ మధ్య అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా మామూలుగా బరి తీయించడం లేదు. అసలు ఆంటీ టాలెంట్ చూపిస్తుంటే అంకుల్ ఏం చేయలేకపోతున్నాడు అన్న టాలెంట్ చూస్తే తెలుస్తుంది. అంకుల్కి లేవడం లేదో ఏమో మరి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అది అంకుల్కే తెలియాలి. అది అంకుల్ పర్సనల్ మ్యాటర్, మనకు అవసరం లేదు. మారింది మా నడక మారింది. అది మామ ఇలా టాలెంట్ చూపించే ఆంటీలకు, అలాగే రోత వీడియోలు చేసే ఆంటీలకు కొంచెం మనం సపోర్ట్ చేయకుండా కొంచెం నీట్ గా క్లీన్ గా వీడియోలు చేసే చాలా మంది ఉన్నారు ఆంటీలు, అమ్మాయిలు. అలా పద్ధతిగా ఉండే వాళ్ళకు మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఇలాంటి రోత నింజలకు కాకుండా. ఇది నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే. కాదు మాకు నేత్రానందమే కావాలంటే మీరు ఇదే కరెక్ట్. నేత్రానందం కావాలనుకునే వాళ్ళకు ఇలాంటి ఆంటీలే పర్ఫెక్ట్. ఆంటీల గురించి వీడియో ఇదనమాట. సో మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ఇద్దరు ఆంటీలో మీరు ఎవరిని ఫాలో చేస్తున్నారో ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి. అండ్ దాంతో పాటు మామ చాలా ఇంపార్టెంట్ ఇది, ఎవరి పనాలు చూసుకొని పోయి చదువుకోండి మామ. టైం వేస్ట్ చేయకండి, ఫస్ట్ పోయి చదువుకోండి. మీరు ఏమంటే పోయి ఏదైనా పని చేసుకోండి. ఎప్పుడు చూసినా సొల్లు కబుర్లు, సొల్లు మీటింగ్లు, ఎప్పుడు ఫోన్లు చేతుల్లో.